Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది జస్ట్ పండగ మాత్రమే కాదు, పూనకాలతో ఊగిపోయే నెక్స్ట్ లెవెల్ అప్డేట్. సో డ్రాగన్ లాంటి ఒక మాస్ మూవీ అరాచకం తర్వాత ఎన్టీఆర్ గారు నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ అలాగే గ్లోబల్ మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్. త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో రాబోతున్న ఈ మైథలాజికల్ మూవీ గురించి రీసెంట్ గా ఒక డిక్లరేషన్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. చూడడానికి జస్ట్ అది ఒక పోస్టర్ లా ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఇందులో ఒక రేంజ్ స్టోరీని అయితే దాచిపెట్టారు. అసలు ఆ పోస్టర్ లో ఉన్న ఇంగ్లీష్ లైన్స్ కి ఉన్న అర్థం ఏంటి, ఆ త్రిశూలం పైన కనిపిస్తున్న డిఎన్ఏ సింబల్ వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి, ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ని ఎలా షేక్ చేయబోతున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ పోస్టర్ ని రికార్డ్ ని లాస్ట్ వరకు చూడండి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే, పోస్టర్ ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో కొన్ని పవర్ఫుల్ లైన్స్ అయితే ఉన్నాయి. సన్ ఆఫ్ లార్డ్ శివ, అలాగే ప్రైడ్ ఆఫ్ పార్వతి, పరమశివుని కుమారుడు అలాగే పార్వతీదేవి యొక్క గర్వకారణం అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఈ సినిమాలో మన ఎన్టీఆర్ గారు కుమార్ స్వామి లేదా కార్తికేయగా కనిపించబోతున్నారని అర్థం అవుతుంది. సో ఎన్టీఆర్ గారి కెరీర్ లోనే ఇలాంటి ఒక ప్యూర్ డివైన్ అలాగే మైథలాజికల్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇంకా పోస్టర్ లో చూసుకున్నట్టయితే చాలా చిన్న చిన్న అక్షరాలతో 3 లైన్స్ అయితే రాశారు. వన్ స్పియర్, వన్ పర్పస్, వన్ డివైన్ రెకరింగ్ అని. అంటే ఒకే ఆయుధం, ఒకే ఉద్దేశం, ఒకే దైవ నిర్ణయం అని దాని అర్థం. సో డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఈ 3 ముక్కల్లోనే సినిమా మెయిన్ ప్లాట్ ఏంటో మనకి హింట్ ఇచ్చేశారు. ఇక్కడ వన్ స్పియర్ అంటే కుమారస్వామి ఆయుధమైన శక్తివేల్ లేదా త్రిశూలం అని అర్థం. ఇక ఆ ఒక్క ఆయుధంతో లోకాన్ని రక్షించడానికి ఒకే ఒక పర్పస్ తో ఆ దేవుడు భూమిపైకి వస్తున్నాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. పోస్టర్ లో త్రిశూలానికి పైన ఒక డిఎన్ఏ సింబల్ స్పష్టంగా కనిపిస్తుంది. అసలు దేవుడు సినిమాలో ఈ సైన్స్ సింబల్ ఏంటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఇక్కడే ఉంది త్రివిక్రమ్ గారి బ్రెయిన్. సో దీని అర్థం ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒకే డిఎన్ఏ, అందరూ ఒక్కటే. కులాలు, మతాలు, జాతుల పేరుతో మనుషులు కొట్టుకుంటూ ప్రకృతికి హాని కలిగిస్తూ అరాచకం సృష్టిస్తే ఆ పరమశివుడి బిడ్డ చూస్తూ ఊరుకోడు అనేది దీని అర్థం. ఇంకా పోస్టర్ బ్యాక్గ్రౌండ్ లో మంటలు, ఇల్లు, గుళ్ళు కాలిపోతున్నట్టు చూపించారు. అంటే మనుషులు హద్దులు దాటినప్పుడు ఆయుధం పట్టి సర్వనాశనం చేయడానికైనా ఆ దైవం వెనకాడదు అనే ఒక యూనివర్సల్ మెసేజ్ ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. ఇది కేవలం మన ఇండియా కోసం మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ అందరికీ కనెక్ట్ అయ్యే ఒక గ్లోబల్ స్టోరీ. నిజం చెప్పాలంటే ఇలాంటి పౌరాణిక దైవత్వపు పాత్రలు చేయాలంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీకి, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం. ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆ బేస్ వాయిస్ గానీ, ఆ కళ్ళల్లో ఉండే గాంభీర్యం గానీ ఎన్టీఆర్ కి పుట్టుకతోనే వచ్చాయి. వేరే ఏ హీరో చేసినా ఈ రేంజ్ క్యాలిబర్ అయితే రాదు. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్లు ప్రపంచంలోనే అత్యంత రిచ్ అండ్ గ్రాండ్ మైథలాజికల్ మూవీగా ఈ సినిమా చరిత్ర క్రియేట్ చేయబోతుంది. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ అనిరుద్ధ్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. కొంతమందికి ఒక చిన్న డౌట్ ఉండొచ్చు, అనిరుద్ధ్ వెస్టర్న్ అలాగే మాస్ బీట్స్ బాగా కొడతాడు, కానీ ఇలాంటి డివైన్ భక్తిరస చిత్రాలకి న్యాయం చేయగలడా అని. కానీ యంగ్ బ్లడ్ ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తుంది. అనిరుద్ధ్కి ఉన్న టాలెంట్ కి తోడుగా త్రివిక్రమ్ గారి విజన్ తోడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్ లో పూనకాలు రావడం ఖాయం. డ్రాగన్ 2 భాగాలు అలాగే గాడ్ ఆఫ్ వార్ 2 భాగాలు, టోటల్ గా ఎన్టీఆర్ ఈసారి బాక్స్ ఆఫీస్ ని వేటాడటం పక్కాగా కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ప్రస్తుతం ప్యారడైస్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన కొట్టిన ఆయేషర్ సాంగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. సో ఎన్టీఆర్ గారు అయితే డ్రాగన్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఒక టీజర్ కూడా వచ్చింది, వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టిస్తుంది. సో డ్రాగన్ 2 పార్ట్లుగా రాబోతుంది. సో ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమాకి రైటర్ గా కూడా పనిచేయబోతున్నారు. సో డ్రాగన్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత గాడ్ ఆఫ్ వార్ సినిమా షూటింగ్స్ లో ఎన్టీఆర్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. ప్రస్తుతం త్రివిక్రమ్ గారు కూడా వెంకటేష్ గారి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అవబోతుంది. అది అయిపోయిన తర్వాత ఈ కంప్లీట్ స్క్రిప్ట్ వర్క్ మీద ఎన్టీఆర్ గారు ఒక సిట్టింగ్ లో కూర్చుంటారు. వన్స్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత షూటింగ్ సెట్స్ లోకి వెళ్తుంది నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ. సో అదండి సంగతి. ఎన్టీఆర్ గారిది త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో రాబోతున్న ఈ గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ డికోడింగ్ మీకు ఎలా అనిపించింది? ఆ డిఎన్ఏ సింబల్ వెనుకున్న త్రివిక్రమ్ గారి థాట్ మీకు నచ్చిందా లేదా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అయితే మాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ సెక్షన్ లో జై ఎన్టీఆర్ అని అయితే కామెంట్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.